నమస్కారం సార్. మీరు ప్రస్తుతము దేశంలోని నలుమూలల నుండి ప్రధానమైన వార్తలుగా మోడీ గారు రాజీ పడి ధర్మేంద్ర ప్రధాని గారిచే రాజీనామా చేయించారని చెప్పేసి వాదోపవాదనలు చర్చోపచర్చలు జరుగుతున్నవి. దీనిపైన అనుభవజ్ఞులైన మీరు పెద్దల వాణిగా మీ అభిప్రాయము ఆ ప్రేక్షకులకు తెలియజేయగలని కోరుకుంటున్నాం. యాంకర్ రవీందర్ మరియు మా ఎల్డర్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా అనుభవానికి విలువిచ్చి మా యొక్క దేశంలో ఉన్న సీనియర్ సిటిజన్లు అందరినీ కూడా గౌరవించే విధంగా వాళ్ళ తరఫున నన్ను మోడీ రాజీ, ధర్మేంద్ర రాజీనామా అనే ఈ విషయంపై నా అభిప్రాయం అడిగారు కాబట్టి దాదాపు మన దేశంలోనే 14 కోట్ల సీనియర్ సిటిజన్ల మనోభావాలపై గత 15 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి స్టడీ చేసిన వ్యక్తిగా వాళ్ళ మనోభావాలని బాగా తెలుసుకున్న క్లుప్తంగా నా అభిప్రాయాన్ని చెప్తా. యువత గెలిచింది, పెద్దరికము నిలిచింది, ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లింది, దేశ రక్షణ, ప్రజల పరిరక్షణ చాలా ముఖ్యమైనదని ఈ జంజీ యువత తెలుసుకుంటుందని నేను నమ్ముతున్నాను. వారికి నేను చెప్పేది ఒకటే, అంతం కాదిది ఆరంభం. సమతుల్యమే సమస్యలకి పరిష్కారం. దీని వివరణకు పూర్తి వీడియోను చూడండి. మోడీ రాజీ పడ్డారని అనే బదులు చాలా ఛానల్స్ వాళ్ళ యొక్క హైక్తోనే లైకులు రావాలనే కోరికతోనూ, రాజకీయ పార్టీలు పాశ్చాత్య దేశాల నోట్లతోనే ఓట్లు కొనుక్కోవాలనో దీన్ని తప్పుదారిన పట్టించి రకరకాలుగా వాళ్ళ యొక్క అభిప్రాయాలని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఛానళ్ళు అన్నీ ఫాలో అవుతుంటే ప్రజలు ఏమనుకోని తప్పుదారిన పట్టే అవకాశం ఉందంటే, యువతే గొప్పది, యువతే గొప్పది అంటే యువతరమే గొప్పది, యువతే గొప్పది అన్న ఒక అభిప్రాయాన్ని తీసి యువత ఏమైనా చేయొచ్చు. నేను ఒక దగ్గర విన్నాను కామెంట్, వంచేవాడు ఉంటే, మెడలు వంచేవాడు ఉంటే ఎవరినైనా వంచొచ్చు, దేశాన్ని కూడా వంచొచ్చు అని ఒక కామెంట్ కూడా విన్నాను. అంటే యువత తలుచుకుంటే యువత చాలా గొప్పది అనేటందుకు ఎలాంటి సందేహం లేదు, అది చాలా అవసరం దేశానికి అన్న దాంట్లో కూడా సందేహం లేదు. కానీ యువతే అవసరమా అన్నది ప్రశ్న. సమతుల్యం, వాతావరణ సమతుల్యం అనుకోండి, ఆరోగ్య సమతుల్యం అనుకోండి, ఆహార సమతుల్యం అనుకోండి, అట్లనే దేశ సమతుల్యత, ఈవెన్ ప్రపంచం యొక్క సమతుల్యత కూడా చాలా ముఖ్యం. ఈ సమతుల్యతని ఎప్పుడైతే మనము పాటించమో లేదా చెదిరిపోయే ప్రయత్నాలు చేస్తామో దానివలన పుట్టే సమస్యలకి మనం బలైపోతాం. అందుకనే ఒక సమతుల్యం అంటే ముఖ్యంగా మనం 3 తరాలను తీసుకోవచ్చు. ఒకటి నవతరం, రెండోది యువతరం, మూడోది పెద్దతరం లేదా మలితరం. ఈ 3 తరాలు కూడా అవసరమే. నవతరం లేనిది యువతరం కాదు, యువతరం తర్వాత మలితరం రాక మానదు. అందుకనే నేను దీన్ని అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇక్కడ ఈ రాజీనామా తర్వాత రాజీ పడటం అన్నది ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్ అంటాం కదా, వాళ్ళు రాజీ పడ్డది వాళ్ళ పెద్దరికాన్ని నిలుపుకున్నట్లయింది. యువతరాన్ని గెలుపు అన్నది
ఏదైతే ఉందో యువతరం గెలిచింది అని అంటే మరి పెద్దరికాన్ని నిలుపుకుంటూ యువతరాన్ని గెలిపించింది కదా. ఎవరైనా అంతే కదా. తన కొడుకు యొక్క బాగోగుల గురించి, గెలుపు గురించి తండ్రి త్యాగాలు చేస్తాడు. సహజమే కదా. సహజమే కదా. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ గురించి, వాళ్ళ గెలుపు గురించి త్యాగం చేస్తారు. ఆ త్యాగాన్ని పక్కన పెట్టి మేమేదో గెలిచామని విర్రవీగితే సమతుల్యం అన్నది దెబ్బతింటుంది. అందరూ కలిసి దేశ సమతుల్యత కానీ, సంరక్షణ కానీ, పరిరక్షణ కానీ దెబ్బతినకుండా ఉండేటందుకు ఇది ఒక మంచి చక్కటి పరిష్కారంగా యువతరాన్ని గెలిపించి పెద్దరికాన్ని నిలుపుకొని మలితరానికి మళ్ళీ మార్గాన్ని చూపెట్టినట్లు అయింది. దీంట్లో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఎవరు ముఖ్యము అన్నది చర్చకు రాకపోవటం అన్నదే కరెక్ట్. రాకూడదు. ఎవరి ఇంపార్టెన్సు వాళ్ళదే. వాతావరణం వల్లే ఉంది కదా. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నాయి జీవరాశులు ఉన్నాయి. ఏ జీవరాశులు అయినా కూడా వాటి విలువ ప్రతి చిన్న జీవి నుంచి పెద్ద జీవి నుంచి మనుషుల వరకు ప్రతి జీవికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ జీవి లేకపోతే ఏమవుతుందని కూడా మనకు తెలుసు. సమతుల్యత దెబ్బతింటుందన్నది కూడా తెలుసు. దానివల్ల పరిణామాలు ఎలా ఉన్నాయని తెలుసు. కాబట్టి ఈ చర్చని ఈ విధంగా కాకుండా ఏదైనా కూడా కథ సుఖాంతమైంది అనే ఒక ఆలోచనతోని మంచి జరిగింది, అందరూ కలిశారు, అన్ని తరాల వాళ్ళు కలిసి దీన్ని మన దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళినట్లయితే, నేను ఒక సైన్స్లో ఒక పదం వినేవాడిని ఎప్పుడు కూడా, ఎనర్జీ సినర్జీ. ఎనర్జీ కంటే సినర్జీ ఎన్నో రెట్లు ఎక్కువ. సినర్జీ ఎప్పుడవుతుందంటే కొన్ని ఎనర్జీలు కలిసినప్పుడు. అనుభవం అన్న పెద్దల అనుభవము, యువత యొక్క ఎనర్జీ, నవతరం యొక్క ఎదుగుదల ఇవన్నీ కలిపినట్లయితే సినర్జీ అన్నది ఏర్పడి దేశము సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది అన్నది అందరం తెలుసుకుంటే బాగుంటుంది. ఈ నా అభిప్రాయంతో ఏకీభవించిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఏకీభవించిన వాళ్ళను కూడా మీ అభిప్రాయాలను తెలపండి. ఈ ఛానల్ ఎల్డర్ టీవీ ఛానల్ ఏదైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ మేము మొదలు పెట్టామో దానికి మీరు ప్రోత్సహించండి.